నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ పై సజ్జల అసహనం. మాకు దయతో 2 స్థానాలు ఇచ్చారేమోనని ఎద్దేవా. తూర్పులో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి. నన్నయ్య యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం. ఎమ్మెల్యే గోరంట్లను కలిసిన దగ్గుబాటి దంపతులు. క్షేమ సమాచారాలు ఆరా తీసిన పురంధరేశ్వరి. కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన అబ్జర్వర్. వివరాలు వెల్లడించిన కలెక్టర్ మాధవీలత. రాష్ట్రంలో కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని లెక్కింపు కేంద్రాలకు స్వయంగా వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారని తెలిపారు. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8:30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా వచ్చాయని, వీటికి ప్రత్యేక కౌంటర్లు ఉంటాయని, రాష్ట్రానికి 119 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించింది. ప్రతి కౌంటింగ్ హాలులో కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ప్రతి సెంటర్లో మీడియా రూమ్ ఏర్పాటు చేశాం. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా బలగాలను మోహరిస్తున్నాం. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఉందని వివరించారు. ఏపీలో మొత్తం 3.33 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారు. 26,721 మంది సర్వీసు ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశాం. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 101 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశాం. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం లెక్కింపునకు 27 రౌండ్లు పడుతుంది. ఫలితాలు వచ్చేందుకు సుమారు 9 గంటల సమయం పడుతుంది. రాజమహేంద్రవరం, నరసాపురం లోక్సభలో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక్కడ ఫలితాలు వచ్చేందుకు సుమారు 5 గంటలు పడుతుందన్నారు. కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల్లో ఫలితాలు వస్తాయి. కౌంటింగ్ ప్రక్రియను మీడియా చిత్రీకరణ చేసుకోవచ్చు. కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు అనుమతించేది లేదు. మీడియాకు మాత్రం నిర్దేశించిన వరకు ఫోన్లు తీసుకువెళ్లవచ్చు అని ఎంకే మీనా తెలిపారు. 2443 ఈవీఎం టేబుల్స్ ఉన్నాయి. అసెంబ్లీలో 2446. పోస్టల్ బ్యాలెట్కి కూడా నంబర్ ఇచ్చాము. మన రాష్ట్రానికి 119 అబ్జర్వర్స్, కౌంటింగ్ సంబంధించి అబ్జర్వర్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. అందరూ ఆల్రెడీ నిన్నే వచ్చేసారు. సో దే ఆర్ ఆల్సో రివ్యూయింగ్ ద అరేంజ్మెంట్స్ టుడే. ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్లో పోలీస్ ద్వారా చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఇష్యూ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రబుల్సమ్ లొకేషన్స్. మొత్తం రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏ చోట్ల ఫ్యాక్షన్స్ ఉన్నాయి, రైవల్ పార్టీస్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి, ఆఫీసెస్, రైవల్ పార్టీస్ ఆఫీసెస్ ఉన్నాయి, అక్కడ రెసిడెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, ఇంతకుముందు వైలెన్స్ జరిగింది, అన్నిటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ట్రబుల్సమ్ లొకేషన్స్ ఆర్ ట్రబుల్సమ్ విలేజెస్. సో మొత్తం రాష్ట్రంలో 1985 such locations have been identified. Second, who are the persons who can cause problem? మళ్ళీ దాంట్లో ట్రబుల్ మాంగర్స్ ఎవరు? రౌడీ షీటర్స్. ఇంతకుముందు కొంతమంది చాలా అరోగెంట్గా బిహేవ్ చేసి పోలింగ్ టైంలో చేశారు. అగైన్ దోస్ పీపుల్ హూ ఆర్ డౌట్ఫుల్, అంటే క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం. ఆల్మోస్ట్ 12,000 పీపుల్ have been identified and then bound over. తర్వాత దీనికి స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ అంటే ట్రబుల్సమ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ పికెట్స్ పెట్టడం, ప్రతి చోట్ల పికెట్ పెట్టడం జరిగింది. పోలీస్ టీమ్, క్యూఆర్టీస్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు. అక్కడ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు. అక్కడ మాక్ డ్రిల్, అంటే ఏమైనా ఘర్షణ జరిగితే, వైలెన్స్ జరిగితే అక్కడ ఏం చేయాలి, మాక్ డ్రిల్ కూడా అక్కడ చేస్తున్నారు. పెట్రోలింగ్ చేస్తున్నారు. క్యూఆర్టీ టీమ్స్ని విదిన్ 10-15 మినిట్స్ రీచ్ అవ్వడానికి కోసం క్యూఆర్టీ టీమ్స్ పెట్టడం జరిగింది. ఇంకొకటి, మన రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇప్పుడు కార్డన్ సర్చ్ కూడా చేస్తున్నాం. అంటే ఈ సస్పెక్టెడ్ ఏరియాస్లో ఇంటికి వెళ్ళి అక్కడ లోపల వాట్ దే ఆర్, ఈజ్ దేర్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ గోయింగ్ ఆన్ ఆర్ నాట్. కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ఫస్ట్ టైం మన రాష్ట్రంలో పబ్లిక్ ఏరియాస్లో, ఐడెంటిఫై ఏరియాస్లో మనం చేస్తున్నాము. అండ్ కౌంటింగ్ డే కోసం ఇప్పుడు డ్రోన్ ని వాడుతున్నారు. సర్వేలెన్స్ కోసం డ్రోన్ని వాడడం జరుగుతుంది. హోటల్స్, లాడ్జెస్లో ప్రతి హోటల్లో లాడ్జ్ ఎక్కడ ఉన్నాయి ట్రబుల్సమ్ ప్లేసెస్లో అక్కడ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. సో దట్ అవుట్ సైడర్స్ డోంట్ కమ్ టూ మచ్.
స్పెషల్ పార్టీస్, తర్వాత పెట్రోల్ కూడా ఓపెన్గా సేల్ హ్యాస్ బీన్ స్టాప్. పోస్టల్ బ్యాలెట్ టేబుల్ మీద ఏఆర్ఓ, ప్రతి టేబుల్ మీద ఒక ఏఆర్ఓ ఉంటారు, కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత కౌంటింగ్ సూపర్వైజర్, అంటే ఒక ఏఆర్ఓ, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్ అక్కడ ఉంటారు. సో దట్ ఈజ్ రిలేటెడ్ టు దెన్ ప్రతి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్స్ని మనం అపాయింట్ చేస్తున్నాం. నంబర్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ అంటే ప్రతి కౌంటింగ్ టేబుల్కి ఒక ఏజెంట్, ప్రతి పార్టీ నుంచి, ఇప్పుడు క్యాండిడేట్ తరఫు నుంచి ఒక ఏజెంట్ ఉంటారు. కౌంటింగ్ టేబుల్ అంటే కౌంటింగ్ టేబుల్ ఆఫ్ ఈవీఎం యాజ్ వెల్ as కౌంటింగ్ టేబుల్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్. తర్వాత ఆర్ఓ టేబుల్ పైన క్యాండిడేట్ లేదా వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్, అదర్వైజ్ వాళ్ళు ఇద్దరు లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 7 సెగ్మెంట్స్ ఉంటాయి. 7 సెగ్మెంట్స్లో అన్ని చోట్ల candidate cannot be present or election agent cannot be present. So remaining places అన్ని చోట్ల వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్, ఆర్ఓ టేబుల్ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు. ఇన్సైడ్ హాల్ కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళడానికి అవకాశం ఓన్లీ కౌంటింగ్ స్టాఫ్, క్యాండిడేట్ ఆర్ అదర్వైజ్ ఎలక్షన్ ఏజెంట్ ఆర్ దేర్ ఆర్ఓ టేబుల్ ఏజెంట్ ఆర్ ఈసీఐ ద్వారా పర్మిషన్ ఇచ్చిన పర్సన్. దాంట్లో ప్రెస్ పర్సన్స్ కూడా ఉంటారు. అంటే ప్రెస్కి, మీడియాకి సెపరేట్గా మీడియా రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి కౌంటింగ్ సెంటర్లో. వాళ్ళ సంబంధించి అందరికీ పాస్ కూడా ఇప్పుడు వరకు ఇవ్వడం జరిగింది. దే కెన్ కమ్ ఇన్సైడ్, స్టే దేర్ ఇన్ ద మీడియా రూమ్. దేర్ ఆల్ ద కలెక్టర్స్ హ్యావ్ బిన్ టోల్డ్ టు ప్రొవైడ్ ద ఫెసిలిటీస్ రిలేటెడ్ టు ఇంటర్నెట్, కంప్యూటర్స్, మెసేజ్ కోసం ఈమెయిల్ ఫెసిలిటీ, ప్రింటర్స్, జిరాక్స్ కాపీ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే పార్లమెంట్లోనే మినిమం రౌండ్స్ 13 రౌండ్స్ రాజమండ్రి, నర్సాపురంలో ఉంటాయి. సో అది మ్యాక్సిమం 5 అవర్స్లో ఈవీఎం కౌంటింగ్ పూర్తి అయిపోతుంది. ఈవీఎం కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనము స్లిప్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ ట్యాబులేషన్ కొద్ది 1 or 2 అవర్స్ దాంట్లో పడతాయి. బట్ ఈవీఎం కౌంటింగ్ అయితే విదిన్ 5 అవర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ రిజల్ట్కి వచ్చినప్పుడు ఇంకా 1 or 2 అవర్స్ పడవచ్చు. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం కాదు, నవ్వొచ్చింది. ఆ ఫలితాల్లో వైకాపాకు 2 ఎంపీ స్థానాలు ఇచ్చారు. అవి కూడా దయతో ఇచ్చారేమో అర్థం కావట్లేదు. మరీ ఎక్కువ సీట్లు తీసుకుంటే బాగోదనుకున్నారేమో అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో భాజపా పెట్టుకున్న 400 పార్లమెంట్ సీట్ల లక్ష్యం కోసం నెంబర్లను సర్దుకుంటూ వెళ్లారేమోనని మండిపడ్డారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాకు దయతో 2 ఎంపీ స్థానాలు ఇచ్చినట్టున్నారంటూ నిర్వేదం చెందారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి తన మార్గదర్శకాలకు విరుద్ధంగా తాజాగా ఈసీ జారీ చేసిన ఆదేశాలు బరితెగించి ఇచ్చినట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఆదేశాలు తికమక పెట్టడానికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో తెలియట్లేదు. అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, సీల్, ఇతర వివరాలు అక్కర్లేదని చెబుతున్నారు. ఇది మరీ అడ్డగోలుగా ఉంది. సంతకం ఎవరిదన్న విషయం ఎవరికి తెలుస్తుంది? ఈసీ నిబంధనలకు వాళ్లే తూట్లు పొడిచారు. సంతకం సంబంధిత అధికారిది కాకపోవచ్చు, కానీ అధికారులు మాత్రం సీల్ అవసరం లేదని చెప్పారు. అది మన రాష్ట్రంలోనే, అందుకే దీన్ని సవాలు చేశాం. హైకోర్టులో మనకు అనుకూలంగా తీర్పు రాలేదు, సుప్రీంకోర్టులో వేశాం. ఏం వస్తుందనేది తెలుస్తుందని తెలిపారు. ఒక ఫ్యామిలీని యూనిట్గా తీసుకొని నేరుగా డోర్ స్టెప్ దగ్గరికి అన్ని అందజేయడం కానీ, దానివల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడం కానీ, మహిళలకు ముఖ్యంగా పెద్దపీట వేయడం, వీటన్నిటి ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఎలక్షన్స్ మీద ఉండి తీరుతుంది అనుకున్నాం. అది ఎలక్షన్ పోలింగ్లో కనిపించింది. సో అక్కడ నుంచి ఎగ్జిట్ పోల్ వచ్చేసరికి రకరకాలవి వస్తున్నాయి. సో అసలు కౌంటింగ్ 2 రోజుల్లో పెట్టుకుని దాని మీద పెద్ద ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ బట్ ట్రెండ్ అయితే నాకు తెలిసి ఎవరైతే సీరియస్గా సర్వే చేసిన వాళ్ళ అన్నింటిలో కూడా ట్రెండ్ క్లియర్గా కనపడుతుంది. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేశామో, అంటే ఉమెన్ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం, అందులో మాకు పాజిటివ్ ఉంది అనడం, ఇవన్నీ కూడా బాగా కనపడుతున్నాయి. అయితే దీనికంటే ఇంకా మెరుగ్గా ఉంటాయని ఎందుకు అనుకుంటున్నామంటే, మాకు ఓటు వేసిన వాళ్ళతో సైలెంట్ ఓట్ అది ఎక్కువగా, అది అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు. అందువల్ల సైలెంట్ ఓటు కాబట్టి ఈ పోల్స్లో అంత ఎక్స్ప్రెస్ అయి ఉండకపోవచ్చు, రిఫ్లెక్ట్ అయి ఉండకపోవచ్చు. నిజంగా వాళ్ళు సీరియస్గా చేసి ఉంటే. మహిళలు అంటే కుటుంబం మొత్తం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే మహిళ ఒక రకంగా, పురుషుడు ఒక రకంగా వేసి ఉండొచ్చాము. కానీ
మహిళలు అనేసరికి కుటుంబం మొత్తం ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే మహిళలకు సంబంధించి వేసిన కుటుంబం ఒక సెంటర్గా యూనిట్గా అనుకుంటే అందులో మహిళకు ప్రధాన పాత్ర ఇచ్చి ఆమెకే అన్నీ కట్టబెట్టడము, బెనిఫిట్స్ అన్నీ దయచేయడము, చేరడము, వీటన్నిటి వల్ల ఆ ఓనర్షిప్ ఒక హక్కులాగా తను ఫ్యామిలీ గురించి కేర్ తీసుకోవడానికి అవసరమైన ఆర్థిక వెసులుబాటు బాగా వచ్చింది మహిళలకు. సో దానివల్ల స్థిరత్వం వచ్చింది, వాళ్ళ ఆత్మగౌరవం పెరిగింది. పిల్లల చదువులు అయితేమి, వైద్యం అయితేమి, కుటుంబంకి సంబంధించిన వ్యవహారాలు అయితేమి అన్నిటి చూసుకోగలిగారు. ఇంటి పట్టా వాళ్ళకే వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు సహజంగానే